హలో ఫుడీస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎస్డి ఫుడీస్. ఈరోజు ఆయన గారేమో జీరా చికెన్ చేసేయమన్నారు. మరి మొదలెడదామా? ఫస్ట్ ఏమో ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇమీడియట్గా ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని పొడవుగా అది కూడా అందులోకి యాడ్ చేసేసాను. యాడ్ చేసి కాసేపు గరిటతో తిప్పాను. దాని తర్వాత ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసుకుని అందులోకి యాడ్ చేసేసి కలుపుతూ ఉన్నాను. ఏదో యాడ్లో ఏ బంటి నీ సబ్బు స్లోవా ఏంటి అంటారు. అట్లా మా ఆయనగారు అప్పుడప్పుడు వచ్చి ఏమండోయ్ మీ స్టవ్ స్లోవా ఏంటి అంటారు. మ్యాటర్ ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేస్తేనే వంట కరెక్ట్గా వస్తుంది, టేస్టీగా. లేదంటే వంట గబ్బైపోతుంది. సో అదనమాట కథ. ఇప్పుడేమో ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాను. అది కూడా వేసేసి బాగా ఆ పచ్చివాసన అనేది వెళ్ళేదాకా కలుపుతూ ఉన్నాను గరిటతో. ఇంకా ఇట్లాంటి ప్రయోగాలు చేసినప్పుడేమో స్టవ్ దగ్గర నుంచి పక్కకి వెళ్ళేది ఏమి ఉండదు. ఇంకా అక్కడే వంట అయ్యేదాకా సెటిల్ అయిపోవడమే. ఇంకా అలా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన వెళ్ళేదాకా తిప్పుకుంటూ ఉండిపోయాను. అది అలా పచ్చివాసన వెళ్ళగానే ఒక్క మీడియం సైజ్ టొమాటోని సన్నగా తరుక్కొని ప్యాన్లోకి వేసేసుకున్నాను. తర్వాత అందులోకి ఒక చిటికెడు సాల్ట్, తర్వాత ఒక చిటికెడు పసుపు వేసేసి బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా గరిటతో తిప్పుకున్నాను. ఇప్పుడు దాంట్లోకే ఒక 500 గ్రామ్స్ చికెన్ని నీట్గా బాగా కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత ఆ ప్యాన్లోకి వేసేసాను. బాగా ముక్కలన్నీ నీట్గా కలిసేలాగా ఆ మిక్స్లోకి బాగా గరిటతో తిప్పుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా సాల్ట్ని ఆ చికెన్ మిక్స్లోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు వదిలేయాలి. అట్లా 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుకొని ఇప్పుడు అందులోకి 1.5 స్పూన్ కారపొడి, మళ్ళీ 1.5 స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా తిప్పుకున్నాను. 1/2 స్పూన్ ఎందుకంటే ఫస్ట్ అన్ని పీసెస్కి బాగా ఆ జీలకర్ర పౌడర్ అనేది బాగా పట్టాలి. దాని తర్వాతే ఆ ఫ్లేవర్ అనేది దానికి బాగా తగులుతుంది. సో అలా కాసేపు తిప్పుకున్నాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు వదిలేస్తే చికెన్లోని వాటర్ మొత్తం బయటకు వస్తుంది. మళ్ళీ బాగా నీట్గా కలుపుకొని అందులోకి నేనైతే ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా తిప్పుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర తరుగు, కరివేపాకు 2 వేసి బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఫైనల్ టచ్, ఒక ప్లేట్లో ఆనియన్, లెమన్, తర్వాత ఈ జీరా చికెన్ వేసుకొని ఆయన గారికి ఇస్తే ఏమన్నాడో తెలుసా? అన్నాడు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. థ్యాంక్ యూ.